జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. కాదండియా, ఎవరైనా కూడా ఒక ప్రాణాన్ని కానీ ఒక బంధాన్ని కానీ దానికి డబ్బులతో ఎవరైనా వెలగట్టగలుగుతారా? ఒకవేళ అలా దానికి వెలగట్టగలుగుతాం అనుకుంటే వాళ్ళకంటే మూర్ఖులు, వాళ్ళకంటే తెలివి తక్కువ సన్నాసులు, దద్దమ్మలు అయితే ఇంకొకరైతే ఉండరు నాకు తెలిసి. ఇంకా అసలు విషయానికి వచ్చే చూస్తూ ఉంటే ఏంటంటే మమతా బెనర్జీ ప్రభుత్వానికి రోజులైతే బాగా దగ్గర పడినట్టు కనపడుతుంది. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఒక దేశం మారి భావించింది. నేను గతంలో కూడా చెప్పిన అదేందయ్యా అంటే, ఇదే బంగ్లాదేశ్లో ఫస్ట్ రిజర్వేషన్ల కోసం చెప్పేసి గొడవలు స్టార్ట్ అయినాయి. వాళ్ళని ఏంటంటే అదొక సొట్టుగా పెట్టుకొని వాళ్ళందరూ శరణార్థులుగా వస్తే ఇక్కడ మాకు అవకాశం ఇచ్చాము పశ్చిమ బెంగాల్ అని చెప్పింది. దాన్ని బట్టి నీకు అర్థం కల ఈవిడేందో అది ఒక రాష్ట్రం అనే మాట మర్చిపోయి అది ఒక దేశంగా భావించిందంటే ఏమో దానికి ఏదో పెద్ద ఫీల్ అయిపోతుంది. నేనేదో ఇది ఒక దేశం ఉన్నట్టు, దానికి ఏదో నేను ప్రధాని ఉన్నట్టు, నేనేదో దానికి అధ్యక్షురాలు ఉన్నట్టు ఆ ఫీల్ అయితే ఉన్నట్టు అది చూడబోతా ఉంటే. అంతేకాకుండా ఈ పశ్చిమ బెంగాల్కు తానేదో మకుటం లేని మహారాణిగా ఫీల్ అయిపోతుంది. పెద్ద హిట్లర్ కంటే దారుణంగా వ్యవహరిస్తుంది. మనం కళ్ళారా మనం చూస్తున్నాం, ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాం ఏం జరుగుతుంది కూడా. ఎందుకంటే హిట్లర్ కనీసం తన జర్మన్ జాతి కోసమైనా కూడా పనిచేసినాడు. కానీ ఈ అభినవ్ శూర్పణఖ మాత్రం బెంగాల్ ప్రజల కోసం పనిచేయకుండా ఆ బంగ్లాదేశ్లో ఉండే ముస్లింల కోసం, ఆ రోహింగ్యా ముస్లింల కోసం పనిచేస్తుంది. దీనికంటే ఇంకెవరన్నా దిగజారుడోళ్ళు ఇంకెవరన్నా ఉంటారా రాజకీయ నాయకులు? ఒకసారి మీరు ఆలోచించండి. మమతా బెనర్జీ మూలంగా పశ్చిమ బెంగాల్లో ముస్లింల జనాభా 30% చేరుకునేది. వీళ్ళలో అధిక మంది ఈ బంగ్లాదేశ్ ముస్లింలు, రోహింగ్యా ముస్లింలే. అంటే మన దేశంలో ఉండేవాళ్ళు కాదు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఆ మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు సపోజు మనకే ఏది రిజర్వేషన్లు ఉంటాయనుకుందాం, కానీ యాడ్ నుంచో వచ్చిన వాళ్ళు అంటే మన పేరు, మన గుడ్డలు, మన అవతారాలు, మన కులము, మన గోత్రము, మన మతం తెలుసుకొని వస్తే దానివల్ల ఎవరికి నష్టము? ఏడుండే వాళ్ళు ఆలోచించుకోవాలా లేదా? ఇంకా ఆలోచించుకోకపోతే నష్టం ఎవరికి? అయినా కానీ లేదులే మేము బలపడుతున్నాము, ఆ రాజ్యాధికారం మా చేత లేకపోతే అప్పుడు వీళ్ళంతా ఏంది, వీళ్ళందరూ తొక్కిపాటు దొబ్బుతాం, వీళ్ళందరూ కోసిపాటు దొబ్బుతాం అనుకుంటే ఆ లెక్క వేరే. అంటే సరేలే, వాళ్ళ క్లారిటీ వాళ్ళకి ఉంటుంది, అది వేరే విషయం. ఇంకా పాము దాని పిల్లలను అదే చంపుకొని తిన్నట్టు మమతా బెనర్జీ తాను పాలించే రాష్ట్రంలోని పౌరులను తానే చంపుకుంటుంది. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 450 మంది హిందూ కార్యకర్తలు చనిపోయినారు. ఒకరిద్దరు కాదు, 450 మంది ఏకంగా. ఇక బీజేపీ కార్యకర్తల విషయం అయితే అస్సలు ఇంక చెప్పాల్సిన అవసరమే లే. ఇంక అసలు వాళ్ళు మనుషుల్లోకి లెక్క కాదు, అసలు వాళ్ళ ప్రాణాలు కూడా కాదు. శాంతి భద్రతలు అయితే పూర్తిగా రాష్ట్ర పరిధిలో ఉండడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి అయితే వచ్చింది. చాలామంది తెలియని వాళ్ళు ఏమంటారంటే మోడీ ఏం చేస్తున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇవన్నీ మాట్లాడతారు. కానీ నాయన బుజ్జికన్నలారా, ఈ శాంతి భద్రతలు అనేటివి రాష్ట్ర పరిధిలో ఉంటాయి. దానికి కూడా వాళ్లకు, ఇప్పుడు రాష్ట్రాలకు అలాగే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని లిమిట్స్ అనేటివి ఉంటాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, కోర్టులు కూడా ఏంటంటే వాళ్ళు చొరవ తీసుకొని వాళ్ళు ఏదైనా చేయాలని చెప్పి ఆలోచన చేసే తప్పితే ఏకంగా ఈ దేశంలో పాకిస్తాన్ నుంచి వచ్చి ఈ దేశంలో మానవం సృష్టించి ఈ దేశంలో నరమేధం చేసిన వాళ్ళకు కూడా క్షమాభిక్ష పెట్టే అంత గొప్ప మనసులు ఉండేవాళ్ళు ఆ సుప్రీంకోర్టు వాళ్ళు. అట్లాంటిది వీళ్ళ విషయంలో ఏదైనా మనం జోక్యం తీసుకొని ఏదైనా పట్టించుకుంటే వీళ్ళు లెక్క చేస్తారా? అట్లా మొన్నటికి మొన్న ఈ సందేశ్ ఖలీ సంఘటన వెలుగులోకి వచ్చినప్పుడు కూడా నిందితులను కాపాడడానికి మమతా బెనర్జీ ఏ స్థాయిలో ట్రై చేసిందో మనకందరికీ కూడా బాగా తెలుసు. విశ్వ ప్రయత్నం చేసింది. తర్వాత కోర్టు చివాట్లో పెట్టడంతో ఈ కేసును కేంద్ర ఏజెన్సీలకు అప్పగించింది. ఇప్పుడు మళ్ళా లేడీ డాక్టర్ను సామూహిక అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేసినప్పటికీ కూడా ఆ హత్య కేసును సూసైడ్ కేసుగా మార్చడానికి మమతా బెనర్జీ అయితే విశ్వ ప్రయత్నం చేసింది. కొంచెం మానవత్వం ఉంటేనో, లేకపోతే పెళ్లి చేసుకొని బెడ్లగాని ఉంటేనో, లేకపోతే కనీసం రాష్ట్ర ప్రజలను బెడ్లగా భావిస్తేనో, కుటుంబంగా భావిస్తేనో అది తీపి అనేది ఎట్టుంటా తెలుస్తుంది. ఇట్లాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది అంట. అయితే మధ్యలో బీజేపీ కల్పించుకొని హైకోర్టుకి వెళ్ళడంతో ఈ కేసును కూడా సిబిఐకి అయితే అప్పగించక తప్పల. అయితే ఇప్పుడు ఈ విషయం మీద పశ్చిమ బెంగాల్ ప్రజల్లో మమతా బెనర్జీ మీద తీవ్ర వ్యతిరేకతలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దాదాపుగా ప్రజలందరూ కూడా సమైక్యంగా అంటే కలిసికట్టుగా ఈ మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం అయితే మొదలుపెట్టినారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అంతటా కూడా ధర్నాలు, నిరసనలు, బంధులు, ఈ రాస్తారోకలతో దద్దరిల్లిపోతుంది. దీంతో ఏం చేయాలో దిక్కుదోచినటువంటి ఈ మమతా బెనర్జీ, అభినవ్ శూర్పణఖ మరణించిన ఆ లేడీ డాక్టర్ కుటుంబానికి 10 లక్షల రూపాయలంట. ఊరి నాయనా, 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. అలా 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించడం ద్వారా ముందు ఈ లేడీ డాక్టర్ కుటుంబ సభ్యులను తన వైపుకు తిప్పుకోవాలని చెప్పేసి మమతా బెనర్జీ అయితే భావించింది.
కానీ మమతా బెనర్జీ ప్రకటించిన ఆ పరిహారాన్ని మరణించిన లేడీ డాక్టర్ తండ్రి ఏంటంటే "ఫు" అని ఊసి మొహానూసి తిరిగి మమతా బెనర్జీ మొహాన్ని ఇసిరి కొట్టినాడు. తమకు నష్టపరిహారం అవసరం లేదని, తన కూతురికి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేసినాడు. అంతేకాకుండా మమతా బెనర్జీ ప్రజలను డూప్ చేస్తుందని, అంటే మోసం చేస్తుందని, బాధితులను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నందుకు సిగ్గుపడాలని చెప్పేసి ఆయనైతే నోటుకు వచ్చినట్టు నానా చీవాట్లు పెట్టి స్టేట్మెంట్ కూడా ఇచ్చినాడు. ఇక తృణమూల కాంగ్రెస్ పార్టీలో కూడా మమతా బెనర్జీ మీద తీవ్రమైన వ్యతిరేకత అయితే ఈ చాప కింద నీరు మాదిరి ప్రవహిస్తూ ఉన్నది. మమతా బెనర్జీ పూర్తిగా ఈ ఒంటెద్దుకోకడలకు అంటే వన్ సైడ్, అంటే ఆమె ఏదనుకుంటే అదే కరెక్ట్ అన్నట్టుగా ఆ విధంగా ఆలోచించడం, ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవడం, తమకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోతుండడంతో తృణమూల కాంగ్రెస్ నాయకులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు ఖచ్చితంగా మనకు తెలుస్తోంది. అయితే మమతా బెనర్జీపై ఉన్న ఈ వ్యతిరేకతను ఉపయోగించుకోవడానికి బీజేపీ అన్ని విధాలుగా పనిచేస్తుంది. ముందుగా తృణమూల కాంగ్రెస్ పార్టీలో ఈ అసంతృప్త నేతలను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ అయితే విశ్వప్రయత్నం చేస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ మమతా బెనర్జీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డట్టుగా కనపడుతుంది. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్తా. అంటే ఇదేంది, బీజేపీ ఏమైనా రాజకీయం చేస్తుందా, రాజకీయం చేయాలనుకుంటుందా అనేది కాదు మాట. కనీసం ప్రజలను పట్టించుకోకుండా వాళ్ళ ప్రాణాలకు వాళ్ళ మానాలకు విలువకుండా ఆ మాట చేస్తూ ఉంటే దీంట్లో ఆవిడేందంటే ఆ ముఖ్యమంత్రి స్థానంలోంచి దిగబెరికేదానికి, వాళ్ళ ప్రభుత్వాన్ని కోల్దోచడానికి రాజకీయం చేస్తే తప్పేంది అంటా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? రాజకీయం చేస్తే తప్పేంది అంటున్నా. అంటే కొంతమంది మళ్ళీ అంటారు కదా, అంటే ఆ లేడీ డాక్టర్ చనిపోయిందని అడ్డం పెట్టుకొని ఏదైనా రాజకీయాలు చేస్తాను బీజేపీ అంటే, అవును, దుర్మార్గులను, దేశద్రోహులను, ఎవరైతే ప్రజల మాన ప్రాణాలతో చెలగాటం ఆడుకోవాలనుకుంటారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కోల్దోయాల్సిందే, ఆ ప్రభుత్వాలు పడగొట్టాల్సిందే. లేకపోతే ఇంక వీళ్ళు ఉండడం ఎందుకు కొనిలే ఈ రాజకీయ పార్టీలో, లేకపోతే ఇంకేమన్నానా? అది విషయం. అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా నాయన మహానుభావులరా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కామెంట్ పెడుతున్నారు, కానీ కామెంట్ పెట్టే వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి ఒక్క వీడియో కూడా వాల్యుబులే కాబట్టి తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేసి ఆ నోటిఫికేషన్లో ఆన్లో ఉండేటట్టు చూసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.